మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు ఉన్నారు. అక్క అంటే ఎట్లా ఉండే తెలంగాణ ఉద్యమకాలం ఎట్లా మొట్టమొదటిగా చెప్పు. తెలంగాణ తొలిదశ ఉద్యమకారురాలు మా అమ్మ 1969లో. కాబట్టి తెలంగాణ ఉద్యమం అనేది మా రక్తంలో ఉన్నది. ఈరోజు వచ్చి అంటారు కదా, ఆడు ఈడు అక్కడిక్కడి నుంచి ఇక్కడి నుంచో అంటారు. తెలంగాణ అననోడు వచ్చి ఈరోజు పొట్టోడు వచ్చి ఇక్కడ సీఎం అయినంత మాత్రాన తెలంగాణ ఉద్యమం చచ్చిపోదు. ఇక్కడ వచ్చి ఆంధ్ర దొత్తులను తీసుకొచ్చి ఏదో డ్రామాలు చేసి మా బాపు కేసీఆర్ కరువు కాటకాలలో ఉన్న తెలంగాణను ఈరోజు అంటారు కదా బంగారు తెలంగాణ చేసి ఈ మూర్ఖుని చేతిలో పెట్టిండు. ఈ మూర్ఖుడు వచ్చిన తర్వాత 2 ఏళ్ల అర్థంలో 420 హామీలు 6 గ్యారంటీలు ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ ఈరోజు ప్రజలను అంటారు కదా హైడ్రా తీసుకొచ్చిండు, లగచర్య తీసుకొచ్చిండు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఆడవాళ్ళను చెప్తున్నా కదా కోటి మంది ఆడవాళ్ళను కోటీశ్వరులను చేస్తా అన్నాడు. అట్లాంటిది ఈరోజు తెలంగాణ తల్లి మీద కంచే సొమ్ములన్నీ ఒలుచుకొని ఉన్నాడు ఈ పొట్టోడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఆంధ్ర దొత్తు, ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఏదో పెద్దరికం చేద్దామంటే మాత్రం ఊరుకునేది లేదు. ఈ పొట్టోనెంబడి వాణి కూడా తీసుకుపోయి ఆంధ్రాలోనే బొంద పెడతామని చెప్తున్నాం. ఊరుకునేది లేదు. చాలా కష్టపడి తెలంగాణ చావు నోట్ల తలబెట్టి మా బాపు కేసీఆర్ తెచ్చుకున్నాడు. అంటే మీరు ఒక తల్లిగా ఉన్నారు. ఆ రోజు శ్రీకాంతాచారి కానీ విద్యార్థి బిడ్డలు కానిస్టేబుల్ కృష్ణన్న ఎంతోమంది మరణించినప్పుడు ఒక తల్లిగా మీకు ఎట్లానే అనుభూతి ఉంటే ఎలా అనిపించేది అక్క ఉద్యమం సమయం? ఆ ఉద్యమాలలో అయితే నేను చెప్తున్నా కదమ్మా, అవి గుర్తు చేసుకుంటే కూడా మాకు ఏడుపు వస్తుంది. అట్లాంటి ఉద్యమాలలోకించి తీసుకొచ్చిన తెలంగాణను ఇట్లాంటి మూర్ఖుల చేతిలో పెట్టినాం. ఈరోజు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకు ఉద్యమం అంటే తెలియదు. తెలంగాణ అననోడు ఈరోజు తెలంగాణ గద్దె మీద కూర్చున్నాడు. కాబట్టి మాకు బాధ ఎట్లా అంటే రాబందుల చేతిలో ఉన్నది. ఇప్పుడు తెలంగాణ తీసుకుపోయి రాబందు కరువు కాటకాలకు అంటారు కదా మళ్ళీ 20-25 సంవత్సరాలు వెనకకు తీసుకొని పోయిండు ఈ పొట్టోడు. ఈరోజు ఒక్క కంపెనీ లేదు. ఎట్లయితే కేటీఆర్ అన్న అంటారు కదా ఐటీ కంపెనీలు తీసుకొచ్చిండ్రో అన్ని ఐటీ కంపెనీలు వెనుకకు పోతున్నాయి. తెలంగాణ ఇప్పుడు యూత్ పిల్లలకు కేటీఆర్ అంటే ఒక స్ఫూర్తి. కేటీఆర్ అంటేనే తెలంగాణలో ఐటీ కంపెనీలకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా దగ్గర జాబులు చేసుకునేటోళ్ళు ఈరోజు అట్లాంటివన్నీ ఉల్టా పోతున్నాయి. వీడు మళ్ళీ కాళేశ్వరం అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏమి లేదు. అంత గుండు సున్నా ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి ఈరోజు వచ్చిండు. ఖచ్చితంగా మళ్ళీ 28లో మళ్ళీ మా బాపు కేసీఆరే వస్తారు. ఈరోజు పంట కొనుక్కోలేరు, ఒక గోనె సంచులు ఇయ్యలేడు, యూరియా బస్తాలు ఇయ్యలేని అసమర్థత పాలన ఈరోజు తెలంగాణలో నడుస్తున్నది. తెలంగాణ అంటే చరిత్ర అంటున్నారు, తెలంగాణ అంటే డిక్షనరీ లేదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, టీడీటీపీ సంబంధించిన అధ్యక్షుడు ఎండ్ల కూర్చున్నాడు. ఎవరి పక్కన కూర్చున్నాడు? చంద్రబాబు దొత్తు. చంద్రబాబు సంకల కూర్చొని చంద్రబాబు మెప్పు తెలుసుకోవడానికి ఒక మూర్ఖుడు మాట్లాడినంత మాత్రం చరిత్రలో ఉండదా అన్న? వాడన్నా మాత్రం వాడేమన్నా పెద్ద తోప? వాడు ఏందన్నా వాడు? ఒకప్పుడు ఏదో అల్లటప్పడు వచ్చి ఇక్కడ మినిస్టర్ అయ్యిండో ఉన్నాడో పోయిండో అట్లా ఎంతోమంది అన్నారు. ఇట్లాంటి మా బాపు కేసీఆర్ని కూడా ఎంతోమంది అన్నారు తెలంగాణ తెస్తాడా ఈ బక్కటైనా అని అన్నాడు. తెలంగాణ తీసుకొచ్చినాం కదా. తెలంగాణ చరిత్ర త్రిలింగం అనే దాని మీద తెలంగాణ గురించి మా అంటారు కదా సీసీ ఆమె పేరేం పేరు స్మితారాజ్, ఆమె చాలా క్లుప్తంగా చెప్పింది తెలంగాణ అనేది. ఆంధ్ర ఉన్నదో లేదో చూసుకోమని చెప్పు. ఆంధ్ర ఉన్నదా లేదా చూసుకో. మా మీద బతికి మా మీద ఉండి బాగా ఈడ ఆస్తులు సంపాదించుకొని ఇక్కడ ఆస్తులు ఎందుకన్నా మళ్ళీ తెలంగాణ వాళ్ళకు? చంద్రబాబు నాయుడు ఆస్తులు ఈడ ఎందుకుంటాయి? తెలంగాణ అయిపోయింది కదా, మళ్ళీ తీసుకొని ఇక్కడ అమ్ముకొని వెళ్ళిపోవాలి కదా. లేకపోతే తెలంగాణలో బతుకు తెరువు లేదు, వ్యాపారాలు లేవు, పైసలు లేవని చెప్పుతోను కొడతాం. కొత్త చెప్పులు తీసుకొస్తాం, బాటావి కూడా పాత చెప్పులు అన్నీ జమ చేస్తాము. తెలంగాణలో ప్రజలకు ఆంధ్ర ప్రజలతో మాకేమి ఇబ్బంది లేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలతో మేము మా బాపు కడుపులో పెట్టుకొని చూసిండు. ఇట్లాంటి మూర్ఖులు అంటారు కదా దొద్దులు, రాబందులు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మళ్ళీ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడుతారు. మాకు అసమర్థత అసలు వాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖం ఎక్కడుందన్నా? ₹1 అన్నాడు వాడు. ఇప్పుడు ఎక్కడ రూపాయి అడుక్కుంటా ఏ గుళ్ళ పొంటి కూర్చుండట కిరణ్ కుమార్ రెడ్డి? ఏ గుడి కాడ కూర్చున్నాడు ఆంధ్రాలో బిచ్చం ఎత్తుకుంటా? మాకియ్య అన్నాడు. ఈరోజు మా బాపు నంబర్ 1 చేసిండు తెలంగాణను.
అర్థమైందా? తెలంగాణను నంబర్ 1 చేసిండు. మా దగ్గర మీరు వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి బతుకుతున్నారు. ఈ బడా బాబులకు చెప్తున్నా, మాతోని మధ్యతరిగా ఇక్కడ బిజినెస్ చేసుకునేటోళ్ళతో మాకే సంబంధం, వాళ్ళతో మేము చాలా అంటారు కదా, ఒక అన్నదమ్ములలాగా ఉంటాం. కానీ వీళ్ళేంటి మధ్యలో వచ్చి వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మధ్యలో వచ్చి ఈ నాయకులు, రాజకీయ నాయకులు చేసే చిచ్చు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మధ్యలో పెడుతున్నారు. అందరికీ తెలివి ఉన్నది, చెవుల పువ్వు ఎవడు పెట్టుకుంటలేరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈడ ఏదో చక్రం తిప్పుతామంటే ఫస్ట్ మీరు ఆంధ్రాలో ఏం బీక్తా అన్నారో ఆడ వీకుండ్రి. మీకు ఆడ అధికారం ఇచ్చిర్రు, ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు అక్కడ బీకుండ్రి. ఈడికెందుకు వస్తారు? ఆడ సంసారం చేసుకుంటే తెలంగాణకి ఎందుకు వస్తారన్న? సిగ్గుశరం ఉన్నోడు వస్తాడు. ఎందుకు వస్తారు? మీరు చెప్పుతోని కొడతాము. ఇదేమో పొట్టం దగ్గర పాములు, తేళ్ళు, తొండలు చాలా ఉన్నాయి, అవన్నీ ఇడుస్తాం. ఉన్న ఆస్తులు అమ్ముకొని ఉరికిపిచ్చేటట్టు చేస్తాం బిడ్డ, ఖతం చేసి పారేస్తాం ఎక్కువ తక్కువ మాట్లాడితే. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్పీ ఆ రోజులలో టీఆర్ఎస్పీ జెండా బట్టి తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు, రబ్బర్ బుల్లెట్లు, మెస్సులకు తాళాలేసి నీళ్లు బంద్ చేసిన కరెంటు పొయ్యిల మీద వండుకున్నటువంటి రోజు. ఒకసారి ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గెలుచునని ఉన్నాడు అన్న. ఎట్లా అంటే ఆ ఉద్యమ కాలంలో ఎప్పుడన్నా నిద్రపోయినప్పుడు గుర్తుకొస్తాయన్న అర్ధనగ్న ప్రదర్శనలు, పోలీస్ లాఠీ దెబ్బలు, రూమ్లలోకి వచ్చి ఎత్తుకపోవడాలు, కొట్టిన రోజులు ఎట్లున్నాయన్న? అంటే ఆ రోజుల్లో ఎప్పుడన్నా గుర్తుకొస్తే ఏమనిపిస్తుంది? స్వతంత్ర పోరాటం గురించి, దేశానికి స్వతంత్ర పోరాటం గురించి ఈ దేశంలో అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన తర్వాత తెలంగాణ కళను సాకారం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఏదైతే శాంతియుత పంతాలు మొదలుపెట్టారో ఆ రోజు నుంచి మేమంతా టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో, టీఆర్ఎస్పీగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేమంతా ఉద్యమాలు చెప్పేసినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భావజాల వ్యాప్తిని విస్తరించడంలో టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం చాలా కీలకంగా ఆ రోజు పనిచేసింది వారి నాయకత్వంలో. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఇవాళ ఫోర్ ఫ్రంట్లో అందరికంటే ముందు కొట్లాడింది విద్యార్థులు. కాబట్టి అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ గారు విద్యార్థి నాయకులకు ప్రభుత్వంలో ఇలా అవకాశం ఇచ్చిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. అంటే ఆ రోజులల్లో ఇదంతా బాగానే ఉందన్న 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత. ఆ రోజులలో అంటే బిక్కుమని ఓయో హాస్టళ్ళల్లో పడుకున్న రోజులు ఉన్నాయన్న? అసలు దేని గురించి ప్రశ్నించిన ఒక నిర్బంధం. యూనివర్సిటీలో రూమ్లోకి వచ్చి పోలీసులు వచ్చి గుంజుకొని పోయే పరిస్థితి. ఆ రోజు మెస్సులు బాగలేవు అంటే మాకు ఇబ్బంది అవుతుంది, కూర బాగలేదు, చారు బాగలేదు, అన్నంలో రాళ్ళు వస్తుందని చెప్తే కూడా పోలీసులు వచ్చి కేసులు యూనివర్సిటీ అధికారులు కేసులు పెడితే మనం బయట గుంజుకొని పోయే పరిస్థితి ఆ రోజు ఉండే. తెలంగాణ ఉద్యమం చేపట్టిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అసలు పూర్తి స్థాయిలో అసలు చదువు అంటే ఒక భారం కదనే విధంగా ఇవాళ ప్రభుత్వం బాధ్యత తీసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో గ్రామాన అందరూ చదువుకోవాలంటే అందరూ సంతోషంగా వాళ్ళ పిల్లలందరినీ ఇవాళ స్కూల్లో కానీ కాలేజీలు కానీ పంపే పరిస్థితి వస్తుంటే తెలంగాణ ఉద్యమంలో విద్యా ప్రాధాన్యాన్ని పెంచిండు కేసీఆర్ గారు. తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యకు బడ్జెట్ ఇస్తాం అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడి వారు అన్నిటికీ ఇవాళ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిండు. ఆ రోజు గురుకులాల్లో సీట్ రావాలంటే చాలా కష్టమే పరిస్థితి. ఎక్కువనో 1000 కుక్కలకు వచ్చే పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఈ దేశంలో మైనార్టీలకు ఎక్కడ ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు లేవు. ఇవాళ తెలంగాణ ఉన్నాయి. ఆ రోజు మెడికల్ సీట్ రావాలంటే తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలు ఉండేవి. ఈ 5 మెడికల్ కాలేజీలో కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీలకు ఎక్కువ సీట్లు అలాట్ అయ్యేది, తెలంగాణ ప్రాంతంలో మెడికల్ కాలేజీలకు తక్కువ సీట్లు అలాట్. దానికి కారణం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఢిల్లీకి వచ్చిన ఎంసీఐ వాళ్ళు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేస్తే ఇక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల మీకు 350 ఉన్న కెపాసిటీకి మేము 250 సీట్లు ఇస్తామన్న వల్ల అట్లా ప్రతి సంవత్సరం ఒక 5 కాలేజీలు అంటే దాదాపు 500 సీట్లు లాస్ అయ్యే పరిస్థితి ఆ రోజు ఉండే. ఆ రోజు టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేమంతా పోరాటం చేసినాం కాబట్టి అనివార్యంగా వరంగల్, ఆదిలాబాద్లో కొత్త రిమ్స్ వచ్చింది. అప్పటి వరకు ఉండేది 3 మెడికల్ కాలేజీలు ఉండే, గాంధీ, ఉస్మానియా, కాకతీయ మాత్రం ఉండే. ఆ రోజు మా పోరాట ఫలితంగా ఆదిలాబాద్లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సమస్యల మీద మేము పోరాటం చేసినాం. 610 జీవో అమలు కోసం మేము కొట్లాడినాం. చివరికి ఈ ప్రభుత్వాలు, సీమాంధ్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళు నెరవేర్చలేరనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రమే వీటన్నిటికీ పరిష్కారం అని చెప్పి మేము కేసీఆర్ గారితో మా చదువులను సైతం పక్కబెట్టి కేసీఆర్ గారితో వారి అడుగులో అడిగేసి మేము తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కాబట్టి ఇవాళ ఖచ్చితంగా వారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో ఇవాళ చూస్తే 10 సంవత్సరాల కాలం తర్వాత సహజంగా ప్రజలు అప్పుడప్పుడు మార్పు కోరుకోవడం సహజమే. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇవాళ ఎంత ఘోరం చేస్తున్న రోజు. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో ప్రతి గ్రామంలో ప్రతి చెరువు కూడా చాలా ఒక తాంబాలం, ఒక గంగాలం లాగా మొత్తం చెరువులన్నీ కలకలాడే పరిస్థితి, గ్రామాల్లో కుంటలన్నీ కలకలాడే పరిస్థితి, దాంతో భూగర్భ జలాలు పెరిగే పరిస్థితి ఆ రోజు ఉండే. ఈ కేసీఆర్ గారి పాలన ఎక్కడ కూడా బోర్ల అవసరం వల్ల గ్రామాల్లో కూడా బోర్లు, కరెంటు మోటార్లు అవసరం లేకుంటేనే వ్యవసాయ రంగం జరిగింది. ఇవి అవసరం లేకుంటేనే ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. అంటే ఫైనల్గా మీరేమో తెలంగాణ కోసం
తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడి దెబ్బలు తిన్నటువంటి. మరి ఇదే తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదు, ఇది కొంతమంది స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేసి విడగొట్టిరు అంటున్నారు. మరి మీరన్నటువంటి చరిత్ర నిజమా, మరి డిక్షనరీ లేదన్నది నిజమా, ఏది కరెక్ట్ అన్న? ఇప్పుడు బక్క నరసింహులు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు, తన స్వార్థం కోసం తన ప్రాంతాన్ని, తన రాష్ట్రాన్ని అవమానించడం అనేది సరైన పద్ధతి కాదు. నీకు అవకాశాలు కావాలంటే చంద్రబాబు కాళ్ళు మొక్కు, చంద్రబాబు కాళ్ళు నాకు, చంద్రబాబు బూటు నాకు, పదవి అను తప్ప నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని చంద్రబాబు దగ్గర ఎట్లా తాకట్టు పెడతావు? ఆంధ్ర ప్రాంత ప్రజల ముందు తెలంగాణ అస్తిత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే బిడ్డ నాలుక తీరుస్తాం. తెలంగాణ ప్రజలు ఎవరు ఊరుకోరు, ఇది పద్ధతి కాదు. మీ నాయకుడు పారిపోయాడు ఆంధ్రప్రదేశ్కు, ఎందుకు వేయండు? తెలంగాణ ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు చంద్రబాబు నాయకత్వం అని చెప్పి. అందుకని తెలంగాణలో టీడీపీ కూడా పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుందా? ఏ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిందా? ఎందుకు వేస్తలేదు? ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముతలేరు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం ఉన్న పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ, తెలంగాణ అభివృద్ధిని పెంచే పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీకి నామరూపాలు లేకుండా పోయినాయి. మీ పీటలకు అదిలినందుకు ఇక్కడ తెలంగాణ డిక్షనరీనే తెలంగాణ పదం లేదనంటావా? భారతదేశ చిత్రపటం లోపల 27వ రాష్ట్రంగా ఇవాళ కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం. కళ్ళకు కనిపిస్తలేవా ఇవాళ బక్క నరసింహులకు? ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే కన్న తల్లి రొమ్ము కూసినట్టుగా భావిస్తారు తెలంగాణ ప్రజలు. ఒకసారి ఉద్యమకాలను గుర్తు చేసుకుని జై తెలంగాణ నినాదం. జై తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ ప్రతి నరాన ఇది అంటే దేశంలో జై భారత్ జైందని ఎట్లయితే ఈ దేశంలో అంటారో ఆ విధంగా తెలంగాణ ప్రజలకు కూడా ఇవాళ తెల్లారు లేస్తేనే జై తెలంగాణ అనేది ఇవాళ ఒక నినాదంగా అది ఎప్పటికి ఉంటుంది. ఇప్పుడున్నది, రేపు ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది. ఎన్ని సీమాంధ్ర శక్తులు అడ్డుపడ్డా, ఎన్ని కుట్రలు ఛేదించిన, కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ నినాదాన్ని విడిచిపెట్టి పక్కకు పోరు. కేసీఆర్ గారి నాయకత్వం చిరస్థాయిలో ఉంటారు. భారతదేశ చిత్రపటంలో తెలంగాణ ఉన్న రోజులు కేసీఆర్ గారి నాయకత్వం ఉంటుంది ఈ దేశంలో. కేసీఆర్ గారిని ఎప్పటికీ స్ఫూర్తిగా తీసుకుంటారు. 1000 ఏళ్ళు బతుకుతాడు కేసీఆర్. తెలంగాణ ప్రజల లోపల 1000 ఏళ్ళైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని గుర్తుంచుకుంటారు.